చాలా ఓటింగ్ సంబంధించిన లెక్కింపు క్రమంలో మొబైల్ ద్వారా వీడియోలు తీసి కూడా వైరల్ గా మారిన నేపథ్యంలో మొబైల్స్ కూడా పూర్తిగా లోపలికి తీసుకుపోకుండా ఇటు పర్సనల్ వాలెట్స్ కావచ్చు అవన్నీ ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏజెంట్స్ అందరినీ కూడా ఏజెంట్స్ కావచ్చు అధికారులకు సంబంధించి అక్కడ ఒక టోకెన్ ఇచ్చేసి ఇక్కడనే వాళ్ళ ఫోన్లు కావచ్చు వాళ్ళ వ్యాలెట్స్ కూడా ఇక్కడే ఉంచుతున్నారు. ప్రస్తుతం మనం మరోవైపు ఎంట్రన్స్ గేట్ కు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే భద్రతకు సంబంధించి దాదాపు 3 అంచెల భద్రత కొనసాగుతుంది. 500 మీటర్ల పరిధిలో ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఒక 5గురికి మించి కూడా గుమిగూడు ఉండొద్దు, గుమిగూడు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే రాచకొండ సిపి తరుణ్ జోషి కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రమైన మెయిన్ గేట్ వద్ద చూసుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు పహార మధ్య కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు. ప్రతి వెహికల్ తో పాటు ఇటు వచ్చే వ్యక్తులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు ఫీమేల్స్ కి ప్రత్యేకంగా ఒక తనిఖీ చేసేందుకు ఒక తెరను కూడా ఏర్పాటు చేశారు. అందులోకి తీసుకెళ్లి కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అలౌట్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ కి సంబంధించి గతంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి మొబైల్ ఫోన్స్ లోపలికి ఎవరికి మీడియాతో పాటు అధికారులకు ఎవరికి కూడా అలౌట్ చేయట్లేదు. ప్రతి కౌంటింగ్ సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క రౌండ్ 20 నిమిషాల్లో తెలవనున్న నేపథ్యంలో ఒక మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. మీడియా సెంటర్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీడియాకు తెలియజేస్తున్నారు. అయితే 20 నిమిషాలకు ఒక రౌండ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 178 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే దాదాపు 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3 కేంద్రాలకు సంబంధించి ఒకవైపు మనం చూస్తున్న కీసర్లోని హోలిమేరా ఇన్స్టిట్యూట్ తో పాటు సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ లో కొనసాగుతుంది. ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో కూడా కొనసాగుతుంది. అయితే ఫలితాలకు సంబంధించి కూడా 3 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే దాదాపు దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి త్రిముఖ పోటీ కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 50% పైగా పోలింగ్ అయితే అయిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రస్తుతం భారీ బందోబస్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలతో కూడా బందోబస్తు అయితే నిర్వహించారు. ఇప్పటికే 20 నిమిషాలకు రౌండ్ తెలుపనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి 20 నిమిషాలైంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 2 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. 2 టేబుల్కి సంబంధించి మరో 5-6 నిమిషాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి దాదాపు ఈ సెంటర్ కి సంబంధించి కూడా 573 మంది సిబ్బంది కూడా ఓట్ల లెక్కింపులో విధుల నిర్వహణలో ఉన్నారని చెప్పుకోవచ్చు. లెక్కింపు కేంద్రాలకు సంబంధించి కూడా భద్రతతో పాటు మౌలిక వస్తువులకు సంబంధించి కూడా ఇప్పటికే కల్పించిన నేపథ్యం అయితే ఉంది. మల్కాజ్గిరికి సంబంధించి కూడా 19,19,000 పైచిలకు కూడా ఓట్లు అయితే పోలయ్యాయి. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు 14 టేబుల్స్ ఉండగా మిగిలిన 3 చోట్ల కూడా 20 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం కూడా 20 టేబుల్స్ అయితే సపరేట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఒక అరగంటలో ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేది పూర్తిస్థాయిలో లెక్కింపు అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఏదైతే సాధారణ ప్రజల ఓట్లు అయితే లెక్కించనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒక అరగంట తర్వాత ఆ ఓట్లు ప్రారంభమైతాయి. ఆ తర్వాత ఒక్కొక్క రౌండ్ 20 నిమిషాలకు రౌండ్ ఫలితాలు అయితే విడుదలైతాయి. ఫలితాలను బట్టి కూడా ఎవరు గెలుస్తారు ఏంటన్న అంచనాకైతే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరికి సంబంధించి కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఇటు కాంగ్రెస్ నుంచి సునీతతో పాటు మరోవైపు టీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటల రాజేందరే గెలుస్తాడన్న ఇప్పటికే ధీమా కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. బీజేపీకి సైలెంట్ ఓటింగ్ పడిందన్న ఇప్పటికే విషయం కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లోనే అంటే మరికొద్ది గంటల్లోనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓట్ల లెక్కింపుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద 3 గంటల ప్రాంతాన ఒక మెజార్టీ అనేది తెలిసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అండ్ అమరేందర్, ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గ సెగ్మెంట్ ఇది. అండ్ ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పార్టీలకు కూడా ఒక సెంటిమెంట్ గా కూడా భావిస్తూ ఉంటారు మల్కాజ్గిరి సెగ్మెంట్ ని. సో పార్టీలు ఎటువంటి ఫోకస్ పెట్టాయి ఇన్ని రోజులు అండ్ దీనిపైన ఎటువంటి హోప్స్ పార్టీలకు ఉన్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు సంబంధించి కానివ్వండి, అటు కాంగ్రెస్ కు ఆల్రెడీ ఇది సిట్టింగ్ సీట్, అటు ఈటలేమో గెలుస్తారు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, అండ్ ఎటువంటి వైబ్స్ అక్కడ మీకు మల్కాజ్గిరిలో కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఎక్కువగా బీజేపీకే ఆధిక్యం వస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ సీట్ గా అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే
గత ఎన్నికల సమయంలో ప్రాతినిధ్యం వహించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ సంబంధించి పోటాపోటీ ఏదైతే నడుస్తున్న ఓరవరి పోరైతే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడం, ఈ నియోజకవర్గంపై ఇప్పటికే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మల్కాజ్గిరిలో ఈటెల గెలుస్తాడన్న ప్రచారం అయితే జోరుగా ఊపందుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సైలెంట్ ఓటింగ్ పడడంతోనే బీజేపీకి పాజిటివ్ గా మారింది. ముఖ్యంగా ఎక్కువగా అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు మల్కాజ్గిరి సెగ్మెంట్ కి సంబంధించి. ఈ సెగ్మెంట్ లో బీజేపీకే ఎక్కువగా ఓటింగ్ పడిందన్న ఇప్పటికే విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే కౌంటింగ్ హాల్ వద్ద భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు గెలుపు ధీమాకు సంబంధించి చూసుకుంటే ఎవరి గెలుపు వారిదే అంటూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రాగిడి లక్ష్మారెడ్డి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో ఆ కౌంటింగ్ సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే మళ్ళీ బయటకు వచ్చి వివరాలు కూడా తెలియజేస్తాము, గెలుపు మాదే అంటూ కూడా ఇటు రాగిడి లక్ష్మారెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద మరికొద్దిసేపట్లో ఈటల రాజేందర్ కూడా ఈ కౌంటింగ్ సెంటర్ కు వస్తారు. వచ్చిన తర్వాత ఇటు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి లెక్కింపు ప్రక్రియతో పాటు మరోవైపు సాధారణ ఓట్లకు సంబంధించి లెక్కింపులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ప్రతి 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాబట్టి 3 కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఏంటి అనేది 3 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద హాట్ టాపిక్ గా మారినటువంటి మల్కాజ్గిరి సెగ్మెంట్, ఎందుకంటే గతంలో ఏదైతే ఎంపీకి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, అప్పుడు భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ ను కాంగ్రెస్ వదులుకుంటుందా గెలుస్తుందా అనేది ఉత్కంఠగా మారిన నేపథ్యం అయితే ఉంది. ఓకే, రైట్ అమరేందర్ రెడ్డి. అది మల్కాజ్గిరికి